ప్రస్తుతం మనం వైరల్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ అడ్రోడ్ సమీపంలో మిర్యాలగూడెం వెళ్ళే అడ్రోడ్ సమీపంలో ఒక వ్యాపారస్తుడు అంటే టీవీకి సంబంధించిన అన్ని రిపేర్లు చేయడం కానీ కొత్తవి అమ్మడం కానీ తర్వాత ఈ సైరన్కి సంబంధించినవి కూడా అమ్ముతుంటూ తను వ్యాపారం చేస్తుంటాడు. అయితే ఈ వ్యాపారంలో తను వినూత్నంగా ఆలోచించాడు. ఈ రోడ్డు మీద ఒక మామూలుగా సాధారణంగా ఎవరైనా ఒక సీసీ ఏర్పాటు చేసుకుంటారు. షాపుకి సంబంధించి కానీ ఇంటికి సంబంధించిన ఒక సీసీ ఏర్పాటు చేసుకుంటారు, లేదా 2 సీసీలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ మనం అనూహ్యంగా చూస్తుంటే హుజూర్నగర్ నుంచి మనం కోదాడ కానీ లేదా మిర్యాలగూడెం పయనిస్తుంటే ఈ రోడ్డు మీద ఒక స్తంభం కనబడుతుంది. ఆ స్తంభం కూడా 1 కాదు 2 కాదు వందల సంఖ్యలో 10 నుంచి 100 సంఖ్యలో సీసీ కెమెరాలు దర్శనమిస్తాయి. అనూహ్యంగా ఒక్కొక్కరు చూసినప్పుడు ఇదేంట్రా బాబు, ఇక్కడ ఒక సీసీ ఉంటుంది, 2 సీసీ ఉంటాయి, ఇన్ని సీసీలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని ఆశ్చర్యపోతుంటారు. ఈ సీసీలు అసలు ఈ సీసీ కెమెరాలు ఈ ఒక్క స్తంభానికి ఇన్ని ఎందుకు ఉన్నాయి? ఇవన్నీ నిజమైన సీసీ కెమెరాలా లేకపోతే డూప్లికేట్ సీసీ కెమెరాలా అనేది మనం ఇక్కడ షాపు యజమాని ఉన్నారు, వారిని అడిగి అసలు ఈ సీసీలు ఎందుకు ఏర్పాటు చేశారు, తనకి ఈ వినూత్నమైన ఆలోచన ఎందుకు వచ్చింది, ఆ స్తంభం ఇంత వైరల్ ఎందుకు అవుతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. ఏం పేరన్నా? నా పేరు రూపాచారి అండి. మేము బాగా బయట వచ్చేటప్పుడు చూసినాం, ఒక సీసీ కెమెరా మేము ప్రయాణిస్తూ చూసినాం. అక్కడ స్తంభం ఉంది. ఆ స్తంభానికి చాలా రకాల సీసీ కెమెరాలు ఉన్నాయి, డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి. అసలు ఎందుకు ఒకే స్తంభానికి మీరు అన్ని సీసీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేశారు? మనం ప్రజల్లో అవగాహన సీసీ కెమెరా గురించి జనాలకు తెలియాలన్న ఆలోచనతో సీసీ కెమెరాల ట్రీ అనేది అక్కడ బయట పెట్టడం జరిగింది. జనాలకి అసలు సీసీ కెమెరా అంటే ఏంటది, అట్లా మనం పెట్టడం వల్ల జనాలు కొంచెం వినూతంగా అవుపడుద్ది అనే ఆలోచనతో ఆ ట్రీ అనేది మనం పెట్టినాం. సీసీ కెమెరాల ట్రీ మీరు ఏదైతే వినూత్నం అనుకున్నారో అది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. సీసీ పెట్టారు, మరి దానివల్ల మీకు ఏమైనా ఇంపాక్ట్ వచ్చిందా? చాలా వచ్చింది. మనకు డిస్టిక్లోనే, మా డిస్టిక్ తెలంగాణ ఏపీలో కూడా వచ్చింది. మా డిస్టిక్లో వచ్చేసి మనకు అది పెట్టడం వల్ల ఇంకా మాకు బిజినెస్ అనేది పెరిగింది బాగా. జనాలకి అసలు సీసీ కెమెరా షాప్ ఉన్నది, పలానా మా ఇంట్లో కావాలి, పలానా చోట ఇట్లా కావాలి అట్లా కావాలని చాలా మంది, మనకు బిజినెస్ చాలా పెరిగింది దానివల్ల. మీకు వచ్చిన ఆలోచన ఏదైతే ఉందో అది మీ వ్యాపారం వృద్ధి చేసింది. చాలా ఇప్పుడు మీరు అదే ట్రీ అన్నారో స్తంభానికి, అందులో ఏమైనా పని చేస్తున్న సీసీ రన్నింగ్ ఏ ఉన్నాయి. మన హుజూర్నగర్ సర్కిల్లో మెయిన్ రోడ్కి మెయిన్ అవి నెంబర్ ప్లేట్ క్యాప్చర్ చేసే కెమెరాలు పెట్టినాం దానికి. మనకి ఏమైనా దొంగతనాలు జరిగినా కూడా ఆటోమేటిక్గా నైట్ టైంలో దొంగతనాలు జరిగితే వెహికల్ యొక్క నెంబర్ ప్లేట్లు అనేది రావు నార్మల్ సీసీ కెమెరాలకి. మనం నెంబర్ ప్లేట్ క్యాప్చర్ అయ్యే కెమెరాలు పెట్టినాం అక్కడ. ఆటోమేటిక్గా నైట్ టైంలో మనకు లైటింగ్ ఉన్నా కానీ సరే వెహికల్ యొక్క నెంబర్ ప్లేట్ అవ్వబడుద్ది, అంత క్లారిటీ ఉంటుంది. మీ దగ్గర ఎన్ని రకాలు డిఫరెంట్ ఉంటాయి కదా? డిఫరెంట్ సైరన్ ఒక 10 to 15 మోడల్స్ ఉన్నాయి మనకు. ఏ మోడల్ సైరన్తో వచ్చాయి, నైట్ టైం ఎవరైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫొటోస్ తీసేయి. మనకు నార్మల్ ఓల్డ్ కెమెరాస్ ఎట్లా ఉంటాయంటే ఆటోమేటిక్గా జరిగిపోయిన తర్వాత చూసుకుంటాం మనం. ఇప్పుడు దొంగతనం వాళ్ళు లాగేసుకొని వెళ్ళిపోయి సీసీ కెమెరా ఉన్నాయి, ఇంట్లో దొంగతనం జరిగింది, వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఆ సీసీ కెమెరాలు ఏం జరిగిందని చూసుకుంటారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న కెమెరాలు ఏంటంటే ఆటోమేటిక్గా ఎవరన్నా వాళ్ళు లాగేసుకొని పోయేటప్పుడు మనం ఫోన్లో ఆప్షన్ ఇస్తాము వాళ్ళకి, సైరన్ ఆప్షన్. ఆ ఆప్షన్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎవరైనా పర్సన్ వచ్చిన డిటెక్షన్ అయ్యి ఆటోమేటిక్ సైరన్ మోగుద్ది, వాళ్ళకి ఆటోమేటిక్గా ఫోటోస్ వెళ్ళిపోతాయి వచ్చిన పర్సన్స్. కొత్త వ్యక్తి అనేది ఏ వ్యక్తి వచ్చినా కూడా సైరన్ మోగుద్ది ఆటోమేటిక్గా. అక్కడికి మోషన్ డిటెక్షన్ అయితే ఆటోమేటిక్గా. ఇప్పుడు ఆటోమేటిక్ వీళ్ళు లాగేసుకొని వెళ్ళిపోతారు, ఓన్లీ మెయిన్ గుమ్మకి మనం అటాచ్ చేసి పెట్టేస్తాము. అక్కడికైతే ఎవరైతే పర్సన్ వస్తారో ఆటోమేటిక్ డిటెక్షన్ చేసుకొని సైరన్ మోగుద్ది, ఆటోమేటిక్గా ఫొటోస్ తీసి కస్టమర్కి పంపించేస్తుంది వాళ్ళకి. ఓవరాల్గా మీరు ఇప్పుడు దీని ద్వారా మీ వృద్ధి చెందింది కదా వ్యాపారం, చాలా ఇప్పుడు ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది మాకు? అసలు దానివల్ల అసలు మాకు ఫుల్ బిజీ సర్వీస్ సీసీ కెమెరాది. ప్లస్ మేము డిపార్ట్మెంట్ ఎక్కువ చేస్తాము. ఈ డిపార్ట్మెంట్ ఇంకొంచెం ఎక్కువ వర్క్ ఎక్కువ వచ్చినాయి మాకు. డిపార్ట్మెంట్ మన పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఏమైనా ఆటోమేటిక్గా చేస్తాము. ఈ డిపార్ట్మెంట్ ఎక్కువ చేస్తాము. ఈ డిస్టిక్ మొత్తం మేమే చేసేది సూర్యాపేట డిస్టిక్లో. ఈ డిపార్ట్మెంట్ మీకు ఈ ఆలోచన రాకముందు వచ్చిందా, లేకపోతే ఈ ఆలోచన ద్వారా మీకు ఎన్ని ఎక్కువ అప్రోచ్? ఆలోచన అంటే మేము ఎప్పటి నుంచో డిపార్ట్మెంట్ చేస్తాము, ఇది పెట్టడం వల్ల ఇంకొంచెం ఎక్కువ పెరిగింది మాకు సర్వీసెస్ అనేవి. మేము ఎప్పటి నుంచో 2-3 years నుంచి వర్క్ చేస్తున్నాము. ఆటోమేటిక్గా అది పెట్టడం వల్ల ఇంకా జనాల్లో అవగాహన, సీసీ కెమెరాల షాప్ ఉన్నది పలానా కొత్తగా అవుపడేసరికి దాని మీద జనాలకు అవగాహన వచ్చి మన దగ్గరకు వచ్చి ఏంటిది ఆ మోడల్స్ ఏంటి ఏందనేది చూసుకొని వాళ్ళు ఫిట్ చేయించుకుంటారు. నార్మల్గా మీ దగ్గర బేసిక్ వాల్యూ ఎంత ఉంటుంది రేట్ అంటే? మన కాడ వచ్చేసి 1000 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నవి కెమెరాలు. 1000 రూపీస్ నుంచి 8000, 9000, 10,000 వరకు సింగిల్ కెమెరా కాస్ట్ ఉన్నది. సింగిల్ కెమెరా మనకు వచ్చేసి పేమెంట్ మనం ఎక్కువ మోడల్ పెట్టుకున్నా కొద్దీ ఎక్కువ కాస్ట్ అనేది పెరుగుద్ది. ఓకే, మీరు ఏదైతే మీ బిజినెస్ గురించి ఆలోచించారు కదా, అట్లనే ప్రజలకి సీసీ కెమెరా వల్ల ఎలాంటి అవగాహన, అంటే పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళకి ఉపయోగాలు ఏంటి, ఏమైనా ఒక 2-3 ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు మనకు వచ్చేసి మెయిన్ సెక్యూరిటీ, దొంగతనాలు అయితే బాగా అవుతున్నవి. అందువల్ల ఈ జనాలు కూడా ఈ స్టూడెంట్స్ చదువుకొని నార్మల్గా ఈజీ మనీకి అలవాటు పడి దొంగతనాలు ఎక్కువ చేస్తుండ్రు. ఇక్కడ మనకు సర్కిల్లో జరిగాయి మొత్తం అయ్యాయి ఈజీ మనీకి అలవాటు పడి దొంగతనాలు చేయడము. దానివల్ల ఈ సీసీ కెమెరాలు చాలా ఉపయోగపడుతున్నాయి. ఈ సీసీ కెమెరాలు పెట్టడం వల్ల ఇప్పుడు హుజూర్నగర్లో కూడా మనం సీసీ కెమెరాలు ఇప్పుడు ఈ సర్కిల్ మొత్తం మేమే పెట్టేది. దాదాపు మన సీసీ కెమెరాల వల్ల 10 నుంచి 20 దొంగతనాలు ఆటోమేటిక్గా చేంజింగ్ చేయగలరు.
డిపార్ట్మెంట్ వాళ్ళు. ఓకే, మీకు మీ ఆలోచన ద్వారా కొత్తగా మీకైతే వృద్ధి చెందింది కదా. వృద్ధి ఉంది. మరి మీ కింద ఎంతమంది ఏమైనా ఎంప్లాయీస్? నా దగ్గర ఒక 8 మెంబర్స్ ఉంటారు. 8 members. 8 మెంబర్స్ ఉంటారు. 8 మెంబర్స్ ఉంటారు. వర్క్స్ పెరిగితే ఆటోమేటిక్గా బయట నుంచి తీసుకుంటాం మేము. ఆర్డర్ తీసుకుంటాం బయట నుంచి. ఏపీ తెలంగాణ టోటల్ ఎక్కడైనా చేస్తాం వర్క్స్. 2 స్టేట్స్ ఎక్కడైనా చేస్తాం వర్క్లు. ఓకే ఓకే, ఓవరాల్గా ఇది పరిస్థితి. తనకు వచ్చిన వినూత్నమైన ఆలోచన ఒక స్తంభానికి సీసీలు ఏర్పాటు చేయడంతో తను వైరల్ అవడంతో పాటు తన వ్యాపార వృద్ధి పెరిగింది. ఈ వృద్ధి పెరగడంతోనే తన కింద ఒక 8 మందిని, తనతో పాటు ఒక 8 మందికి కూడా ఉపాధి కలిగిందని చెప్తున్నాడు. దీంతో పాటు ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఈజీ మనీకి అలవాటు పడి దొంగతనాలు, చోరీలు జరుగుతున్న నేపథ్యంలోనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నట్లయితే తగు జాగ్రత్తలు పొందొచ్చని, అలాగే ఆ సీసీ కెమెరాల వాళ్ళకు కూడా రికవరీ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుందని తను చెప్తున్నాడు. తన ఆలోచన బాగుంది. తన యువతకు కూడా యువత ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు వినూత్నంగా ఆలోచించడము, తన ఒక ఐడియాలజీని ముందుకు తీసుకుపోవడంలో తన యువతకి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నాడు. ఇది పరిస్థితి. అందరూ కూడా సీసీ కెమెరా పెట్టుకోవడం కూడా మంచిదని డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళు సర్వీస్ చేస్తున్నట్లు చెప్తున్నారు.